హలో, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఇందాక గచ్చకాయ చెట్టు దగ్గర ఉన్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి తంగేడు చెట్టు మంచిగా పువ్వులు పూసింది. ఇంద్రధనుసు చెట్టు కూడా పువ్వుల దశలో ఉంది. ఇది చాలా పెళుసు. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం తంగేడు చెట్టు గురించి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, తంగేడు మొగ్గ చూడబోతే ప్రస్తుతానికి రౌండ్గా ఉంది కదా. ఇందులో మనకి 20 పదార్థాలు ఉన్నాయి, 20 భాగాలు ఉన్నాయి. మీరు చూసేటువంటి ఈ ఒక్క మొగ్గలోనే 20 భాగాలు ఉన్నాయి. 20 భాగాలు ఉన్నాయి. మీరు లెక్క పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మొగ్గ కానీ తెలుసుకున్నాం కదా. మొగ్గ ఇచ్చుకున్న తర్వాత ఒక 10 రేకులు వచ్చాయి, ఆకులు. ఈ ఆకు రేకులు 10 ఉన్నాయి. ఇందులో మొగ్గకు సంబంధించినటువంటి ఈ కత్తులు లాంటి భాగాలు ఉన్నాయి కదా, అవి 10 ఉన్నాయి. ఈ 3, ఈ మధ్యలో ఈ 4, ఇటు వచ్చేసరికి మళ్ళీ ఒక 3, ఈ 4, ఈ 3 7, ఈ 3 10. ఈ ఆకులు 10 మీరు లెక్క పెట్టుకోండి. మొగ్గలో 20 భాగాలు ఉన్నాయని తెలుసుకున్నదా. చూడడానికి ఒకే మొగ్గ, అందులో ఉన్నటువంటి 20 భాగాలు ఉన్నాయి. ఒక 10 ఆకులు, ఒక 10 వచ్చేసి ఆ మొగ్గకు సంబంధించినటువంటి భాగాలు, కత్తుల్లాగా మనకు అగపడుతున్నాయి కదా, ఈ కత్తులు లాంటి భాగాలు. ఇవి 10, ఆకులు 10. చూడడానికి టోటల్గా వచ్చేసి మొగ్గ ఒకటి. అందులో ఆకులు గమనించండి. ఈనెలు ఒక్కొక్క ఈనెకి 20 ఆకులు ఉంటాయి. పెద్ద ఈనెకి 20 ఆకులు ఉంటాయి. ఈ చిన్న ఆకు వచ్చేసి 8, 6, 5 అలాగుంటాయి. ఒక ఈనెకు వచ్చేసి 20 ఆకులు, ఒక్క మొగ్గకు వచ్చేసి 10 రెమ్మలు. ఈ 10 రెమ్మలు ఒక 10 ఏమన్నా కానీ ఈ మొగ్గకు సంబంధించినటువంటి భాగాలు 10 ఈ కత్తుల్లాగా ఉన్నాయి కదా. ఈ మొగ్గకు సంబంధించినటువంటి ఈ రక్షణ ఈ 10 ఆకులు 10, మొత్తం 20 భాగాలు ఈ మొగ్గలో ఉన్నాయి. ఒక్కొక్క ఈనెకు వచ్చేసి 20 ఆకులు ఉంటాయి. పెద్ద ఈనెకి 20 ఆకులు కంపల్సరీగా ఉంటాయి. ఆపోజిట్లో అటు ఒకటి, ఇటు ఒకటి. మరి ఇది వచ్చేసరికి నేను ముఖం పుల్లగా నేను తీసుకోబోతున్నాను. ఈ మొగ్గలు ఉన్నాయి, కొంచెం తుంచడం ఇబ్బందిగానే ఉంది. మొన్న ఒకటి ఇరుచుకున్నాను, ఇది మొన్న ఇరుచుకున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఒకటి ఇరుచుకున్నానా, చూస్తున్నారు కదా. ఈ తంగేడు చెట్టులో ఉన్నటువంటి గొప్పతనం లోగడ ఒక వీడియో చేశాను. ఈ తంగేడు దంతధావనానికి ఉపయోగపడుతుంది. పళ్ళు, చిగుర్లు గట్టిపడతాయి. అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపుతుంది. దీనికి ఆ గుణం ఉంది. ఈ తంగేడు దాంతో పళ్ళతోటి మాకు కడుక్కుంటే చిగుర్లు, పళ్ళ మధ్యలో ఉన్నటువంటి మనకి చెడు బ్యాక్టీరియాని సమర్థవంతంగా నివారిస్తుంది, చంపుతుంది నిలువున. ఈ తంగేడు చెక్క కొట్టి మనం తెలుసుకున్నాం కదా, చర్మకారులు ఇంతకుముందు ఈ బొడ్లు వాటిని కోసినప్పుడు చెప్పులు కొట్టాలంటే చర్మాన్ని శుద్ధి చేసే భాగంలో ముందు చర్మాన్ని ఒలిసి ఉప్పు పెట్టేసి దానికి ఉన్న కొవ్వు శుభ్రం మొత్తం కండలు తీసేసి కేవలం చర్మాన్నే ఉంచి దానికి ఉప్పు పెట్టి 1 పూట 2 పూటలా ఉంచుతారు. తర్వాత ఈ తంగేడు ఈ బెరడు ఉంది కదా పైన, ఈ తంగేడు బెరడుని మొత్తం రాతి మీద చెక్క గోటాలు ఉంటాయి, ఇట్లా కొట్టి చెక్క గోటాలతోటి రాయి మీద పెట్టి కొడితే ఊరకనే ఈ బెరడు వస్తూ ఉంది. ఈ బెరడుని తీసుకెళ్ళి ఔరేని బాణల్లాగుండే పెద్ద బాణలు, ఆ బాణల్లో ఈ చెక్క గనక వేస్తే బాగా ఊరి ఆ ఉగరుకు సంబంధించినటువంటి ఔషధం బాగా ఎర్రంగా అవుతుంది. ఆ ఊరిన తర్వాత భయంకరమైన బ్యాడ్ స్మెల్ మనకు వస్తుంది, కానీ ఆ చర్మానికి ఉన్నటువంటి చెడుని మొత్తాన్ని తొలగిస్తుంది. చూశారు కదా. మరి ఇన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ఈ తంగేడు మొక్కను గురించి తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? చూడటానికి మొగ్గ ఒకటే ఉంది. మొగ్గలో 20 భాగాలు ఉన్నాయి. 20 భాగాలు ఉన్నాయి. 10 రెమ్మలు 10 ఏమన్నా కానీ పూతకు సంబంధించినటువంటి ఆ భాగాలు 3,
ఇది చిన్న 3, పెద్ద 4, 7, ఇది పైన మళ్ళీ ఇంకా పెద్దవి ఉన్నాయి, ఒక 3, 7, మొత్తం 10. మొగ్గలో 10 భాగాలు ఉన్నాయని తెలుసుకున్నాము. ఆకుకు ప్రతి ఈనెకి వచ్చేసి 20 ఆకులు ఉన్నాయని తెలుసుకున్నాము. మరి ఈ ఆకులు బెరడు కానీ ఏర్లు కానీ సమర్థవంతంగా రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నాయి. నేను ఒకటి చెప్తున్నాను, ఇదే మరి ఈ ఇదే తంగేడు లేత ఆకులు కనుక మీరు తీసుకొని మెత్తంగా నూరి చిన్న ఇంత మన శనగెత్తనాలు లాంటి ఉండలను మీరు మరి మలల సమస్యలు ఉన్నవాళ్ళు ఈ మెత్తని ఆకుని తీసుకుని మెత్తంగా పసరు వచ్చేటట్టు నలుపుకొని, పసరు కిందకు పానేయకుండా, శనగ గింజలు అంతా కొంచెం మీద ఎక్కువైన ఇబ్బంది లేదు, శనగ గింజలు అంతా మినిమంగా ఉండేట్టు కుంకుడుగా గింజేసుకోండి. అది మీరు మలద్వారానికి లోపలికి పెట్టినట్టయితే అదొక భాగం. లేత ఆకుల్ని చూస్తున్నారు కదా, ఈ లేత భాగాలని, ఈ లేత ఆకుల్ని కనుక మీరు తీసుకొని కషాయం చేసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మరి అన్నానికి ఒక అరగంట, గంట ముందు కనుక మీరు వీటిని కనుక తీసుకుని లేత ఆకుల్ని తీసుకుని కషాయం చేసుకుని తాగేమట్లయితే మొలలు సమర్థవంతంగా నివారించబడతాయి. ఏమని చెప్పుకున్నాము, లేత ఆకులు మెత్తగా నలుపుకొని మలద్వారానికి ఇన్నరగా లోపలికి పెట్టేసి లేత ఆకుల్ని తీసుకొని ఒక గ్లాసు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కనుక మరి కడుపులో కూడా తీసుకున్నట్లయితే మలల సమస్యని సంపూర్ణంగా మరి తగ్గించుకోవచ్చని మనం పెద్ద పితరుల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మరి తంగేడులో ఉన్నటువంటి మంచి ఔషధ గుణాల గురించి తెలుసుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. దంతధావనానికి, పళ్ళ దోమకుండా ఉపయోగపెట్టుకోండి. చర్మాలను శుభ్రం చేయడానికి మరి దీన్ని ఉపయోగపెట్టుకోండి. మరి చర్మ సంబంధ రోగాలకు కూడా మంచి చక్కగా ఉపయోగపడుతుంది. మొలల సమస్యకి మంచి సమర్థంగా ఉపయోగపడుతుందని తెలుసుకుని మన రాబోయే తరాల పిల్లలకు మనం వీటిన్నిటిని గురించి మ్యాక్సిమం తెలుసుకుని మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆశ అయితే నాకుంది. మరి పక్కన ఇంద్రధన చెట్టు ఉంది కదా, ఈ పక్కన ఇంద్రధన చెట్టులో 29 పువ్వులు ఉంటాయి. మీరు లెక్క పెట్టండి, 30 మినిమం 29 ఉంటాయి. ప్రతి పువ్వుకు వచ్చేసి పూలు మొగ్గ దశ నుంచి ఇచ్చుకున్న తర్వాత కరెక్ట్గా 29-30 లోపులో పువ్వులు వస్తాయి. మరి ఇది ఒక సంతోషకరమైనటువంటి చూడు, మరి ఎంత అందంగా పూలు ఉన్నాయో. ఈ ఇంద్రధన చెట్టుకు వచ్చేసి మొగ్గలో 20 పువ్వులు ఉంటాయి. వీటిలో వచ్చేసరికి ఈ తంగేడు మొగ్గలో 20 భాగాలు ఉన్నాయి. ఈయనకి వచ్చేసరికి 20 ఆకులు ఉన్నాయని తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు, ఉంటా మరి. అలాగనే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, విశ్వనాథుడు శ్రీనివాస్ అని. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరి లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఉంటా మరి. ధన్యవాదాలు.